ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వానలతో నగరం జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై తీవ్రంగా పడింది. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగ్గా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన 9 విమానాలు ల్యాండింగ్ను రద్దు చేసుకుని గాల్లోని చక్కర్లు కొట్టాయి. మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. దీంతో ఇండిగో, ఆకాశ్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేశాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ అంతరాయం కలగటంతో విమానాశ్రయానికి చేరుకోవడానికి అదనపు సమయం కేటాయించుకోవాలని కోరాయి. ప్రయాణానికి ముందు తమ విమాన స్టేటస్ను ఆన్లైన్లో సరిచూసుకోవాలని కూడా సూచించాయి. వర్షాల కారణంగా ముంబైలోని అనేక ప్రధాన రహదారులు నీట మునిగాయి. వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, అంధేరి సబ్వే, లోఖండ్వాలా కాంప్లెక్స్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. అటు హార్బర్ లైన్లో లోకల్ రైళ్లు కూడా 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. భారీ వర్షాల దృష్ట్యా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు హాఫ్ డే సెలవు ప్రకటించింది. మరోవైపు భారత వాతావరణ శాఖ ముంబై, థానే ప్రాంతాలకు ఆగస్టు 19 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.